బంగారు స్వతంత్రం. ఇంటి పేరు బంగారు మేడం. ఏంటండి ప్రాబ్లం? ఆవిడని ఎందుకు పెళ్లి చేసుకున్నారు, ఈవిడ ఎందుకు తెచ్చిపెట్టుకున్నారు? మీ ఇష్టమా? మీ పేరు స్వతంత్రం కాబట్టి మీరు స్వతంత్రంగా ఏమన్నా చేయొచ్చు అని ఉద్దేశమా? లేదు మేడం. మరేంటి ఏ ఉద్దేశం? ఒక పద్ధతి ప్రకారం పెళ్లి చేసుకుంటే భార్య పిల్లలు ఒక ఇల్లు వాకిలని ఉంటుంది. కనబడ్డోళ్ళ చేసుకొని ఇంట్లో తెచ్చి పెట్టుకుంటే పిల్లల్ని ఒప్పుకుంటుందమ్మా? లేదు మేడం. ఏమ్మా? సో మరి ఆ అమ్మాయిని ఏం చేయాలనే ఉద్దేశంతో పెళ్లి చేసుకున్నారు, ఈ అమ్మాయిని ఎందుకు తెచ్చి పెట్టుకున్నారు, ఆ అమ్మాయికి ఇద్దరికి పిల్లల్ని ఎందుకు కన్నారు, అసలు మీ అభిప్రాయం ఏంటి? నేను మొత్తం చెప్తాను మేడం. చెప్పండి. మాకు మ్యారేజ్ ముందే లవ్ ఉంది మేడం. అంటే మేము ఇద్దరు లవ్ చేసుకున్నాం. అయితే మాకు ఇంట్లో చెప్తే ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోతే మధ్యలోనే ఎంగేజ్మెంట్ ఒకటి అయిపోయింది. మా మధ్యలో మాకు ఎంగేజ్మెంట్ అయిపోయింది మేడం. ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత ఈమె చనిపోతా, నాకు అవసరం లేదు, నాకు నువ్వే కావాలి, నువ్వు లేకపోతే నేను ఉండ అన్న మేడం. అన్న వాళ్ళే ఈమెను తీసుకొని మేము వేరే ఊరు వెళ్ళిపోయినాం. ఊరు వెళ్ళిపోతే మా వాళ్ళకి ఎట్లా ఇన్ఫర్మేషన్ పోయిందో తెలియదు. మమ్మల్ని తీసుకొని వచ్చేసిండు. మేము పొద్దుల వెళ్ళిపోతే మమ్మల్ని సాయంత్రం పట్టుకొని వచ్చేసిండు. వచ్చేసిన తర్వాత వీళ్ళ ఇంట్లో నచ్చలేదు, మా ఇంట్లో నచ్చలేదు. అయితే మా చుట్టాలు అందరూ అన్నారు, అదే వదిరా అది అది వేరే కూలపితే అది మాకెందుకు, మనకు అవసరం లేదు, మాకు తమ్ముడి బిడ్డ మా బిడ్డ ఉన్నాడు, అదంతా ఎందుకు, కలిసి పెళ్లి చేసుకుంటే మంచి అందరం కలిసిమెలిసి ఉంటాం, అది అవసరం లేదు అది అని అందరు చెప్పేవాళ్ళే. పంచాయతీ ఇట్లా నడిచింది. ఈమెను తీసుకొని వీళ్ళ అమ్మోళ్ళు వెళ్ళిపోయిండ్రు. ఈమెకు వేరే మ్యారేజ్ చేసేసింది ఈమెకు మ్యారేజ్ అయిపోయిన 3 నెలలకు మా మ్యారేజ్ అయిపోయింది మేడం. మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఫస్ట్ నైట్ రోజే, బావ మన ఇద్దరం 3 సంవత్సరాల దాకా కలవద్దు బావ, నాకు ఇష్టం లేదు బాబు 3 సంవత్సరాల దాకా మనం కలవద్దని. మా అమ్మ షాప్ కాడికి వెళ్తుంటే నేను అన్నా, నాకు ఇంటి ఆడ ఏమన్నా ఆనందంగా ఉండే అనుకుంటానులా, కానీ నాకు బాధ ఏమంతో చెప్పుకోవాలి, ఇట్లా నన్ను ఇంట్లోకి ఇంత నడుస్తుంది నాకు అని మొత్తం చెప్పాను మేడం. చెప్తే మా అమ్మమ్మ వీళ్ళతో చెప్పిందంట, మా మామ వాళ్ళతో చెప్తే మా మామ వాళ్ళు ఏం చేసాడు, ఈమెను కొట్టుడు, మా మర్దలను కొట్టుడు, నాతో సర్ది చెప్పుడు, ఉంచుడు ఒకటి మేడం. వీళ్ళు ఉన్నప్పుడు నాతో బరాబర్ ఉంటుంది మేడం. వీళ్ళు వెళ్ళిపోయినాక మళ్ళీ నువ్వు వేరే ఉండాలి, నేను వేరే రూమ్లో ఉండాలి, నీకు నాకు సంబంధం లేదు. వీళ్ళు వస్తాలంటేనే ఇట్లుంటుంది మేడం. ఇట్లా నడవంగానే నాకు కొన్ని రోజులు ఇట్లా ఒక పెళ్ళైన నెల అయింది మేడం. నెల అయిన తర్వాత నాకు మొబైల్ కొనివ్వమంది. మొబైల్ కొనివ్వమంటే కొత్త సెల్ కొనిచ్చినాడు. సెల్ కొనిస్తే ఎవరన్నా అమ్మకు ఫోన్ చేస్తారు, లేకపోతే నాన్న ఫోన్ చేస్తారు. ఇప్పుడు బెజ్జాల నరేష్ అట, నరేష్ గారిని ఫోన్ చేసి ఇంకా ఈమె మాట్లాడేది కాక, బావ ఇగో మా చుట్టాలు అవుతాడు, నువ్వు కూడా మాట్లాడు, మనకు చుట్టాలు అయితే నీకు చుట్టాలు అవుతారు అన్న వాళ్ళే. మాకు చుట్టాలు అవుతారు కావచ్చు నేను మాట్లాడినా మేడం. నాకు ఆయన హాజరు, ఆయన ఎవరెవరు తెలియదు, ఏమో తెలియదు. నేను వస్తాననగా నాకు మళ్ళీ ఇన్ఫర్మేషన్ మేడం, ఏమో ఫోన్ చేసి నన్ను అడుగుతుంది, వస్తున్నావు బావా అని. నేను వస్తానంటే మళ్ళీ ఎప్పటికప్పుడు గొల్లం తీసి ఇంట్లో సప్లేకు ఉండేది మేడం. ఇట్లా అనగా మళ్ళీ ఎట్లే మేడం, మాకు రోజు మాకు ఇంట్లో ఇదే గొడవ, మీ అమ్మలో రప్పిస్తాను ఇలా రప్పించిన మేడం. వీళ్ళు వచ్చుడు మళ్ళీ కొట్టుడు పోయి ఒకట. ఇట్లా చేయగా మా అమ్మలో చెప్పినామని మందు తాగింది మేడం. మందు తాగితే నేను మా ఫ్రెండ్ ఇద్దరం తీసుకొని మంచాలు వేసినాం. మంచాలు వేస్తే బావ అయ్యో నేను ఇప్పటిలో మంచిగానే ఉంటా బావ, మా అమ్మలకి ఏం చెప్పక ఆ రోజు బతిలాడితే మరి ఎందుకు ఇది అంతా ఎప్పుడు ఎందుకు ఇచ్చేది పోగొత్తది అది అని ఎవరితో చెప్పకుండా సపరేట్ తీసుకొచ్చిన మేడం. తీసుకొచ్చిన తర్వాత మా పెళ్ళి 3 నెలలు అయింది మేడం. 3 నెలలు అయిన తర్వాత మార్నింగ్ మంచిగానే ఉన్నాం, కూర వండింది, అన్నం తిన్నాం. నేను కాలేజ్ స్టూడెంట్ మేడం, ఇది వొకేషనల్ చేస్తా. నేను అటు వెళ్ళిపోయినా అంతే, మా ఇంట్లోంచి వెళ్ళి బ్యాగ్ వేసుకున్నట్ట సల్లా వెళ్ళిపోయింది మేడం. హైదరాబాద్ బీజిని వెళ్ళిపోయినా. బీజిన్లో ఉన్న అతను మా మమ్మీ మంచి నుంచి వచ్చింది, 10 మంది ఉన్నారు మేడం. మా మొత్తం స్టూడెంట్స్ అందరి ముందే నచ్చింది, నన్ను ఎట్లా పడతాడు కొట్టింది మేడం. మా మమ్మీ కొట్టింది మేడం. నువ్వేమన్నది ఎటు పోయింది, అసలు ఎటు పోయింది నువ్వేమన్నావు అని నన్నే కొట్టింది మేడం. కొడితే నాకేం తెలియదు అమ్మ, నాకేం తెలియదు, విషయం తెలియదు, నాకేం తెలియదు అమ్మ అంటే, సరే మరే మా మామ ఫోన్ చేసి చెప్తాం పట్టమ్మ అంటే మా మామ ఫోన్ చేసినాం.